కొన్ని విషయాలు నేను మీకు తెలియపరిచాను. ఎఫెసు పట్టణంలో ఒక దేవాలయం గురించి నేను మీకు వివరించాను. ఎంతమంది గుర్తుంది? ఎఫెసు పట్టణంలో ఒక దేవాలయము, పిల్లరా, ఆర్టిమస్ అనే ఒక దేవాలయము. దాని యొక్క పిల్లరా మరి విస్తీర్ణ ఎన్ని కిలోమీటర్లు అన్నాను? ఎన్ని చదరపు కిలోమీటర్లు? లేదు, దాని పొడవు ఎత్తు కాదు, దాని విస్తీర్ణం 93,400 చదరపు మీటర్లు దాని విస్తీర్ణం. చూడండి, అదే ఈ ఆర్టిమస్ దేవాలయం. పిల్లరా చూడండి, కింద చూసారా? అంటే ట్రిప్ కంట చరిత్ర అంచనాల ప్రకారం 1,00,000 మంది కూర్చోవచ్చు ఒకసారి. చూడండి, మధ్యలో చూసారు అక్కడ, ఇదే మీకు స్తంభాల గురించి చెప్పాను కదా. దాని పొడవు 60 అడుగులు. పిల్లరా, వాటి ఎత్తు 60 అడుగులు. వాటి వెడల్పు ఎంత చెప్పాను? ఎవరు గుర్తుంది? చెప్పాలి. వెడల్పు ఎంత? 225. తర్వాత పొడవు ఎంత? 425. తర్వాత చెప్పాను కదా, ఎవరు రాయలేదా? చెప్పాలి. పొడవు 425, వెడల్పు ఏది? ఇదిగోండి ఈ స్తంభం. ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నటువంటిది. ఆ రోజుల్లో ఈ ఎఫెసు సంఘములో ఉన్న ఈ ఆర్టిమస్ అనే దేవత ప్రపంచంలోకెల్లా 4వ పిల్లరా వింతగా మరి ఆ రోజుల్లో పేరు ఎక్కినటువంటిది. రెండవది, ఈ ఆర్టిమస్ అనే దేవతకు ఉన్న ప్రత్యేకత కూడా నేను తెలియపరిచాను. ఈమెకి సంతానోత్పత్తి, సంతాన దేవత. సాధారణంగా స్త్రీలకు భ్రష్టనది దేవుడి సృష్టి ప్రకారం 2 ఉంటాయి. అయితే ఈ దేవతకు శిరస్సుని అరిమానం వరకు అంటే ఈమె పొడవు ఎంత ఉందని చెప్పారు మీకు? పొడవు ఎంత? 425 అడుగులు పొడవు దేవత అయితే అంత పొడవు ఆకారం ఉంటే ఆమె తల దగ్గర అరిపాదాల వరకు కూడా మొత్తం బాడీ అంతా కూడా ఆ భ్రష్ట. అంటే ఈమె ప్రపంచానికి తల్లి అని ఆ రోజుల్లో గ్రీకుల్లో వాళ్ళు నమ్మేవారు. రెండవదిగా, అక్కడ వ్యవసాయం చేయాలన్నా ఏం చేయాలని ఏం చెప్పాను మీకు? ఆ సీడ్స్ ఏవైతే వ్యవసాయం చేసే విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఆ దేవత గుడిలో పెట్టి పిల్లరా, ఆ తర్వాత ఆ పంట మరి అది చేలో వేసిన తర్వాత అది 100 మంచి పంట పండితే గనక పిల్లరా ఎవరిచ్చేవారని ఆరాధించేవారు? ఆర్టిమస్ దేవత ఇచ్చింది మాకు. ఇలాగా ప్రజలు భయంకరమైనటువంటి విగ్రహారాధనలో బంధించబడినటువంటి అటువంటి సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సంఘానికి వెళ్ళడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 24 నుంచి 28 వరకు చదువుకుందాం. అపోస్తల కార్యాలు 18, 24-28. అపోస్తలుడైన పౌలు ఏంటమ్మా? అలెగ్జాండ్రియా వాడైన ఓకే అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ ఆరంభించెను. ప్రిస్కిల్లా అకులయు ఉండి అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశాఖపరచని. ఓకే, హల్లెలూయా. ఇక్కడ గమనించండి బిడ్డలారా, ఏం జరిగిందంటే అపోస్తలుడైన పౌలు ద్వారా
మరి బలపరచబడిన అపోలో కావచ్చు, హక్కులా కావచ్చు, ప్రిస్కిల్లా కావచ్చు, వీరందరూ పిల్లరా ఈ ఎఫెసు పట్టణంలోనే కట్టబడ్డారు. మనం చూసుకుంటే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనం ఒకరు, 19వ అధ్యాయం 10వ వచనం ఒకరు చదవండి. 1వ వచనం అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఈ ఎఫెసు పట్టణంలో పౌలు చేసినటువంటి సేవ గురించి ఈ లేఖన భాగాలు మనకు తెలియపరుస్తుంది. రెండవది, మొట్టమొదటిగా అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో చూపిస్తే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనం, తర్వాత అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 10వ వచనం కూడా చూపిస్తుంది. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. హల్లెలూయా. గడిచిన వారం నేను మీకు వివరం కూడా చెప్పాను. పౌలు గారు వృత్తి ఏంటి పిల్లరా? బేరాలు కుట్టుకోవడం. అంటే పగలత్తమాను పౌలు బేరా కుట్టుకునేవాడు. దానికి నేను మీకు వివరణ కూడా ఇస్తాను. చూడండి, అపోస్తల కార్యాలు పిల్లరా 21వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ పౌలు ఎలాగ తను సంఘాన్ని తెలియపరిచాడు, అక్కడ వివరణ ఉంది. చదువునా? కావున నేను 3 సంవత్సరములు 20-30 చదువునా, రాత్రి పగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్యమును శక్తిమంతుడును ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము చూడండి, అక్కడ పౌలు చెప్తున్నాడు, నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని తెలియదు. అది ప్రతిరోజు పౌలు గారు ఏం చేసేవారంటే ఉదయాన్నే ఆ డేరాలు కుట్టి, ఆ డేరాలు పిల్లరా ఆ కుట్టి ఆ డేరాలు కుట్టేందుకు వచ్చిన ధనం ఏదైతే ఉందో ఆ ధనం కొంత తీసుకుని తన జీవనోపాధి కోసం ఎవ్వరి మీద ఆధారపడలేదు, ప్రజలకి సువార్త ప్రకటించేవాడు. నేను చెప్పేవాళ్ళ ఉదాహరణకు పిల్లరా ఆ యోహాన్ గారు ఎక్కడ ఉన్నారనుకోండి, అంటే సరదాగా మామూలు శిష్యుడు యోహాన్ కాదు, ఇక్కడ పిల్లరా మార్తమ్మ ఎవరో ఉందనుకోండి, అక్కడ మరియమ్మ ఎవరో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ దగ్గరికి వెళ్ళి అయ్యా బ్రదర్ బాగున్నావా అంటే బాగున్నాడయ్యా, నీకు ఒక విషయం చెప్తాను ఆలకిస్తామంటే చెప్పండి అయ్యా అంటే, మరి మనను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామో నీకు తెలుసా అంటే, అయ్యా ఎప్పుడో జరిగేదాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా, అయినా బాగున్న వ్యక్తి చచ్చిపోను తీసుకొచ్చి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామంటే వింటాయా అంటే, లేదు నీకు తెలుసా అంటే, తెలీదయ్యా, మా పూర్వీకులు అనేవారు చనిపోతే మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి వెళ్ళిపోతారని తెలుసయ్యా, నాకు అదే తెలుసా. లేదయ్యా, నువ్వు మంచి చేసినా కూడా నరకానికి వెళ్తావు. ఏంటంటే నువ్వు పాపము ఒప్పుకోకపోవడం వల్ల బ్రతికి ఉండడం అంతవరకు, నువ్వు పాపానికి దాసుడై ఉండడం అన్నంత వరకు నువ్వు ఎలా ఉన్నావు నరకానికి వెళ్తావు. అయితే నీ పాపాలకు బలి అయిన వ్యక్తే యేసు ప్రభు. నీ కొరకు సిలువలో రక్తము కార్చిన వ్యక్తే యేసు ప్రభు. నీ కొరకు తన ప్రాణాన్ని బలంగా పెట్టిన వ్యక్తే యేసు ప్రభు. అలాంటి యేసును నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరిస్తే నీ పాపాలకి ఏం కలుగుతుందంటే నీకు విముక్తి కలుగుతుంది. కాబట్టి నీవు అని ఇలాగా కొంత ఇంట్రడక్షన్ చెప్తే అవతల ఆసక్తి తీరేవారు, అయ్యా ఇంకా చెప్పండి అయ్యా మాకు ఆసక్తి కలుగు, సరే అయితే సాయంత్రం 5 గంటలకి పలానా ప్లేస్కి రా అని ఇలాగా ఒక్కొక్కరికి దేవుడి మాటలో ప్రారంభించి వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళు వినేవారు అనుకోండి. సాయంత్రం 5 గంటలకు మళ్ళీ మీటింగ్కి రా పలానా చోట మీరందరూ గ్యాదర్ అవ్వండి అని ఒక గ్యాదర్ చేసి
ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు. ఈ ఆర్తిమస్ దేవతను ఆరాధిస్తున్న ఎఫెసు పట్టణంలో భయంకరమైనటువంటి మరి విగ్రహారాధన ఉన్న ఈ స్థలంలో అపోస్తలుడు పౌలు ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడంట? 3 సంవత్సరాలు. మనం చదువుకున్నాం కదా అపోస్తల కార్యాలు. ఇప్పుడారా మరి 20-31లో నేను 3 సంవత్సరాలు మీ దగ్గర ఉన్నాను అంటున్నాడు కదా. ఇప్పుడు గమనించారు ఎఫెసు పట్టణంలో ఎలాంటి సేవ జరిగిందో. సో ఈ విధంగా ఎఫెసు పట్టణంలో సేవ చేశాడని, తర్వాత నికోలాయితులా అని నువ్వు తృణీకరించావు, నువ్వు రిజెక్ట్ చేసావు, నేను కూడా దాన్ని రిజెక్ట్ చేశారని. నికోలాయితులా అంటే ఏంటి, దానికి గల వివరణ ఏంటో మొత్తం దేవుడు గడిచిన వారు మొత్తం మాట్లాడుతూ వచ్చినాడు. హల్లెలూయా. అందరికి గుర్తుకొచ్చిందా లేదా? ఇప్పుడు హల్లెలూయా. చూడండి, ఈ రోజు మన స్ఫూర్ణ అనే సంఘం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇప్పుడారా చూడండి, స్ఫూర్ణ సంఘం తెలుసుకుంటున్నాం. అపోస్తలుల ప్రకటన గ్రంథము 2:8-11 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2. స్మూర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకును. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చును. సంఘములతో ఆత్మ చెబుచున్న మాట చెవిగలవాడు వినును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఈ ప్రకటన గ్రంథం 2:8-11 మనం చదువుకుంటే ఈ స్మరణ సంఘం గురించి వివరించబడింది. పిల్లరా గడిచిన మొన్నటి వారం కాక ముందు వారం మీకు చెప్పాను. ఈ 7 సంఘాల గురించి ఎఫెసు సంఘము, స్మరణ సంఘము, పెర్గమం సంఘము, పిల్లల తుయతైరా సంఘము, ఆ సార్ది సంఘము, లవదోకియ ఫిలదెల్ఫియ సంఘం గురించి వివరిస్తూ ఏ సంఘము పిల్లరా ఆ యొక్క పరిస్థితి ఎటువంటి స్థితిలో ఉందో, ఎఫెసు సంఘము క్రీస్తు శతాబ్దం 30వ శతాబ్దం నుండి 100వ శతాబ్దం వరకు, తర్వాత పిల్లరా ఈ స్మరణ సంఘం ఎప్పుడు ఇచ్చానండి మీకు? 100వ శతాబ్దం నుండి 313 అంటే 213 సంవత్సరాలు. మీకు వివరించండి, మీ స్మరణ సంఘము ఎలాంటి శ్రమల్లో వెళుతుందో ఎంతమంది గుర్తుంది? మీకు చెప్పాను కదా, ఎంతమంది గుర్తుంది? చాలా కఠిన శ్రమలు. పిల్లరా మరి ఒక ఆ స్మరణ సంఘంలో పిల్లరా భయంకరమైనటువంటి శ్రమలు గుండా క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ, క్రైస్తవులను శ్రమలకు గురి చేస్తూ, మరి ఆ రోజులో క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో అలాంటి వారందరినీ ఇబ్బందుల కొలుగులో నడిపించినటువంటి సంఘమే పిల్లరా. అటువంటి సమయంలో భయంకరమైన పరిస్థితులు గుండా నడిపించినటువంటి సంఘమే ఈ స్మరణ సంఘం. అంటే ఇలాంటి అననుకూల, ఇలాంటి వ్యతిరేకమైనటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులను తట్టుకుని నిలబడిన సంఘం ఏదైనా ఉందంటే ఈ స్మరణ సంఘమే. హల్లెలూయా. గమనించారు పిల్లరా? హల్లెలూయా. స్మరణ అన్న మాటకు అర్థం ఏంటంటే బోలము లేదా చేదు, బోలము లేదా చేదు లేదా శ్రమలు. స్మరణ అన్న మాటకు అర్థం ఏంటి పిల్లరా? బోలం అంటే బోలం అన్న మాటకు అర్థం తెలుసు అందరికి ఏంటి పిల్లరా? యేసు ప్రభు వారు ఆయన మరణిస్తున్నాను కొద్ది క్షణాల్లో అన్నప్పుడు పిల్లరా ఆయన ఒక చిరకిస్తున్నారు. ఒక చిరక నోటిలో ఒక చిరకిస్తున్నారు. చిరకలో ఒక క్లాత్ ని బోలములో ఉంచి ఆయన నోటికి పెట్టారట. అంటే ఈ బోలము అంటే దేన్ని తెలియపరుస్తుందంటే శ్రమలను తెలియపరుస్తుంది, చేదైన అనుభవం. సో ఈ యొక్క స్మరణ అనే ఈ సంఘము చేదైన అనుభవం గుండా వెళ్ళినటువంటి పరిస్థితి, భయంకరమైన చిత్రహింసలు. ఎలాంటివి నేను మీకు వివరించాను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. మరి పిల్లరా
మరి క్రైస్తవులు అన్నవారు ఎవరైనా ఉంటే ఆ రోజులు ఏం చేసేవారని చెప్పండి మీకు పిల్లరా, తాడి చెట్లు లేదా కొబ్బరి చెట్లకు వాటికి కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి వారి మీద తారు లేదా ఏదైనా ఆయిల్ పోసి వారిని అంటించి కిందకి ఎలాడేసి వారు ఆ చెట్ల నుంచి కాలుతుంటే వీరి కింద నుంచి ఎంజాయ్ చేసేవారు. తర్వాత ఆ గొడ్డు చర్మంలో క్రైస్తవులు అన్నవారు ఎవరైనా కనబడితే గొడ్డు చర్మంలో వారిని చెదలు కొట్టేసి గొడ్డు చర్మంలో కట్టి పిల్లల వేసి వారిని కుట్టేసి వారిని ఇల్లు పడేసేవారు. ఎడారిలో పడేస్తే ఆ ఎడారిలో ఈ గుండు చర్మం ఎండకి దగ్గరికి బిగిసిపోయినప్పుడు ఒక్కొక్కరు ఎముకలు టప్పా టప్పా బతికుండగానే ఎముకలు టప్పా 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 ఇరిగిపోతూ మనుషులు చిత్రహింసలు అనుభవించేవారు. పిల్లరా, గుర్రాల తోకలకి వీళ్ళని కట్టేసి ఇంతకీ ఎందుకు వీళ్ళందరూ వ్యభిచారం చేశారా, పాపం చేశారా, దొంగతనం చేశారా, నరహత్య చేశారా? ఎందుకు? క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. ఆ రోజుల్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులలో క్రీస్తే మా సేవకుడు, క్రీస్తే మా నాయకుడు, క్రీస్తే మా రక్షకుడు, మా పాప విమోచకుడు ఆయనే, మమ్మల్ని నరకం నుంచి తప్పించే దేవుడు ఆయనే అని తట్టుకుని నిలబడిన సంఘమే ఈ స్మరణ సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించిన పిల్లరా, ఈ స్మరణ అనే ఈ సంఘము మరి వేలుతున్నటువంటి దశాబ్దంలోనే పిల్లరా మరి భయంకరమైన విగ్రహారాధన ఈ దశాబ్దంలో కూడా కొనసాగింది. అందులో ఒక 4 దేవతలను తెలియపరుస్తున్నాడు. అందులో ఏంటంటే సైబేల్. ఏ పేరు? సైబేల్ అనే ఒక అన్య దేవత. రెండోది అపోలో అనే ఒక అన్య దేవత. అస్కేపియోస్ అనే అన్య దేవత. ఆప్రోడైట్ అనే అన్య దేవత. ఇలాగా 4 అన్య దేవతలు పిల్లరా భయంకరమైనటువంటి మరి ఆ రోజుల్లో ప్రజలను విభ్రాంతిలోకి ఈ దేవతలు ప్రమేయం ద్వారా నడిపించేవారు. ఇంకో విచిత్రం ఏంటంటే మనకిక్కడ పిల్లరా డబ్బుకి ఒక దేవుడు, పుస్తకాలకి ఒక దేవుడు, పిల్లరా మరి ఆ తిండికి ఒక దేవుడు, ఇంకా ఒక్కొక్క బట్టకి ఒక దేవుడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క దేవుడు. ఎలా అయితే ఇక్కడ మన భారతదేశంలో ఉంటారో అలాగే ఈ స్మరణ సంఘం ఏర్పడిన దశాబ్దంలో మరి ఆ రోజుల్లో గ్రీకులో పిల్లరా మరొక దేవత ఉండేదంట. ఆ దేవత ఎవరంటే మందు దేవత. ఆ దేవత ఏంటి? మీరు కరెక్టే, మందు దేవత. ఇప్పుడు ఈ మన భారతదేశంలో ఈ అన్యపరమైన దేవతలకి వాటికి సంబంధించినటువంటి ఆ నైవేద్యాలు బలులు ఎలా అయితే తీసుకెళ్తామో ఈ గ్రీకులో కూడా ఆ దేవతల గట్ట 2 బాటిల్ పట్టుకెళ్ళేవారు. ఒక బాటిల్ ఎవరికి? దేవతకి ఒక బాటిల్. అదేంటంటే దేవత తాగుతుందంటే తాగదు అంటే అంత భయంకరమైనటువంటి పాపం ఏలుబడి చేస్తున్న సమయంలో తట్టుకుని నిలబడిన సంఘమే స్మరణ సంఘము. హల్లెలూయా. అదే ఇక్కడ చెప్తున్నాడు పిల్లరా. అందుకని చెప్తున్నాడు 2వ అధ్యాయం 8వ వచ్చిన అక్కడ చదువుతున్నాం మనం. ఇదిగో మీరు శోధించబడినట్లు చదువునా మాట. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. హల్లెలూయా. తర్వాత ఎన్నో చదువునా ఒకసారి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగున రాయము మొదటి వాడను కడపటి వాడనై ఉండి వృద్ధుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదురు. హల్లెలూయా. ఈ యొక్క స్మరణ సంఘంలో అప్పటి సంఘ ప్రజలు ఎలాంటి శ్రమలు గుండా వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో ప్రతి పరిస్థితిని ఎవరు ఎరిగినారంటున్నారు? దేవుడు ఎరిగినారు. నీ ప్రతి పరిస్థితిని ఇప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట అదే. నువ్వు ఎంత మానసిక ఒత్తిడి గుండా వెళ్తున్నావో, ఎంత మెంటల్ ప్రెజర్ అనుభవిస్తున్నావో, ఎంత కృంగిపోతున్నావో, ఏంటి ప్రభువా నా బ్రతుకు, ఏంటి ప్రభువా నా జీవితం, ఏంటి ప్రభువా నాకు అర్థం కావట్లేదు నాయన అని ఎంతైతే నలిగిపోతున్నావో అప్పుడు స్మరణ సంఘంలో ఉన్న శ్రమలను చూస్తున్న దేవుడే ఈ రోజు కూడా నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించిన బిడ్డలారా, మనం ఏమవ్వకూడదు,
భయపడకూడదు. ఎందుకంటే దేవుడు ఏమంటే, ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడునై అన్నాడు. ఆయన మొదటి వాడు, ఆయనే కడపటి వాడు. ఆయన యుగ యుగములు నిలిచిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత చదువుకున్నాను, చదువున్నాను 9 చదువు. నీ శ్రమను 9 నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే. అదిగో ఏమంటే దరిద్రత అక్కడే ఉంది. ఇప్పుడు ధనవంతుడు మనం ఎలా అవుతాం చెప్పగలరా? మన ఇంట్లో దరిద్రత ఉంది. అక్కడ ఉన్న సంఘంలో నీ దరిద్రతను ఎరిగిన దేవుడిని అన్నప్పుడు నేను ఆశీర్వదించబోతున్నానని చెప్పాలా? ఆయనను నువ్వు ధనవంతుడు అని చెప్పాలా? కానీ దేవుడు ఎందుకు నువ్వు ఆయనను ధనవంతుడు అన్న మాట ఉపయోగించాడు అక్కడ? అది నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నీ దరిద్రతను బట్టి నువ్వు బాధపడకు. హల్లెలూయా. ఉదాహరణకు సారెపతిలో పేరు విధవరాలు మనకు కనబడుతుంది. ఆమె దరిద్రతలో ఉంది, కానీ ఆమె ధనవంతురాలా కాదా? కాబట్టి కరువు సమయంలో దేశమంతా పిల్లరా ఒక పూట కూడా ఆహారం లేనటువంటి సమయంలో ఎన్ని సంవత్సరాలు పోషించబడింది ఆవిడ చెప్పాలి? 3.5 సంవత్సరాలు శుభ్రంగా ఇంట్లో కూర్చుని. ఏమన్నా ఉద్యోగంలోకి వెళ్ళిందా? ఏమన్నా పనిలోకి వెళ్ళిందా? గమనించండి నీ పరిస్థితి. ఈ రోజు నువ్వు దరిద్రతలోనే ఉన్నావు, కానీ నీకేమన్నా దేవుడు తక్కువ చేస్తున్నాడా? సింహపు పిల్లలు ఏమి కొట్టాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయుడదు. హల్లెలూయా. నీ జేబులో చూసుకుంటే సిల్లిగా ఉండదు, కానీ నీకు ఏది తక్కువ చేస్తున్నాడో ఏది తక్కువ చేయడు. ఈ బలంగా ఒక 1000 రూపాయలు కావాలంటే ఉండదు, కానీ నీ ఇంట్లో అవసరం తీరిపోతుంది. అది ఎలా తీరుతుందంటే ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. అద్భుతమైన కార్యాలు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నన్ను పోషిస్తున్న దేవుడు, ఇప్పుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ సంఘంతో ఉన్న సంఘం అదే చెప్తున్నాడు. నీవు శ్రమలలో ఉన్నావు, నువ్వు దరిద్రతలో ఉన్నావు, అయినను నువ్వు ఎవరంట? ధనవంతుడవే. యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎందుకు అక్కడ ఆ పదం వాడాడు అంటే, పిల్లరా చూడండి, చిన్న వివరణ మీకు ఆశపడుతున్నాను. అక్కడ తమ యూదులు కాక అంటే ఆ రోజుల్లో క్రైస్తవులు అనేవారు పిల్లరా 3 రకాలుగా ఉండేవారండి. 1 యూదులు, 2 రోమన్స్, 3 క్రైస్తవులు. యూదులు అన్నవారు ఎవరంటే తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించేవారు, అంటే మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మాత్రమే ప్రతిఘటించేవారు. ఆ సంతతికి చెందిన వ్యక్తి ఎవరో? సౌలు. క్రైస్తవులు అన్నవారిని ఏం చేసేవాడు? సౌలు చంపేసేవాడు. పరిసయ్యులు కూడా ఏ సంతతికి చెందిన వారు? ఆ సంతతికి చెందిన వారే. కాబట్టి యేసు ప్రభు వారిని ఎలా ఒప్పుకోలేదాలో? దేవుడిగా ఒప్పుకోలేదు. సద్దుకయ్యులు, పరిసయ్యులు, జ్ఞానులు అందరూ ఆ సంతతికి చెందిన వారు కాబట్టి యేసు ప్రభు వారిని దేవుడిగా ఒప్పుకోలేదు. యూదులు అన్నవారు. రెండవది మనం చూసుకుంటే రోమన్స్. ఈ రోమన్స్ లో కూడా పిల్లరా రోమన్ ప్రభుత్వం నుంచి పిల్లరా మరి ఆయన పేరేంటో ఒక చక్రవర్తి చెప్పారు కదా మీకు, కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి గురించి వివరిస్తూ, ఇతడు క్రైస్తవ చక్రవర్తిగా వివరించి ఇతని తల్లి హెలెన్ అనే ఆమె పిల్లరా ఆ రోజుల్లో యేసు ప్రభు వారు ఈ యొక్క కాన్స్టంటైన్ అనే చక్రవర్తికి కలలో కనబడి క్రీస్తు అనే ఒక గుర్తుతో, సిఆర్ అనే ఒక గుర్తుతో ఒక జెండా ఎగరేసి, ఈ జెండాతో నువ్వు యుద్ధానికి వెళ్ళి నీకు నేను విజయాన్ని ఇస్తాను అని ఒక కల్లో ఒక కల రప్పించగా, అతడు ఆ గుర్తుతో సిఆర్ క్రీస్తు అనే ఒక గుర్తుతో పిల్లల జెండాను తయారు చేసి ఆ జెండా పట్టుకుని అతను యుద్ధంలోకి వెళ్ళి అతను విజయం రాగా, అతనికి విజయం ఇచ్చింది యేసు ప్రభు వారు తెలుసుకున్న తర్వాత పిల్లరా ఇతడు క్రైస్తవులు అన్నవారందరికీ ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజుల్లో
పిల్లరా, ఈ కాన్స్టంటైన్ అనే వ్యక్తి మరి ఈ స్ముర్ణ అనే సంఘం ఏర్పడినప్పుడే ఏర్పడ్డాడు. మీకు చెప్పాను కదండి, మీకు క్రీస్తు శకం 100వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 313వ దశాబ్దం, ఈ 213 సంవత్సరాలలో ఏర్పడినటువంటి వ్యక్తి. సో ఇలాగా భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. పిల్లరా, ఇలాంటి మరి పరిస్థితులలో మరి మనం ఇప్పుడు చదువుకున్న వచ్చిన చదువుకున్న 9-10 వచ్చును. ఇదిగో ఇదిగో నేను శోధింపబడినట్లు నేను శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని అదిగో అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ఆ 10 దినములు అదిగో అక్కడ ఉన్న తాము యూదులము అని చెప్పుకుని మాట్లాడినాడు. యూదులను కాక సాతాను సమాజపు అదిగో సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించిన పిల్లరా, భయంకరమైనటువంటి మరి ఆ యొక్క పరిస్థితులలో పిల్లరా, ఒక చక్రవర్తి అక్కడ ప్రజలకు సపోర్ట్ గా నిలబడేవాడు. ఈ చక్రవర్తి అనే వ్యక్తి ఏం చేసేవాడంటే ప్రజల్ని మంచి మార్గంలో, ప్రజలకు మంచి గైడింగ్ ఇచ్చేవాడు. ఈ వ్యక్తిని ఎవరైతే రోమా ప్రభుత్వము తర్వాత యూదులు అన్నవారు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ ఏకమైపోయి ఈ క్రైస్తవులకు సపోర్ట్ ఇస్తావా అన్న వ్యక్తి, ఈ వ్యక్తిని ఏం చేశారంటే భయంకరమైన చిత్రహింసలు పెట్టి చంపేశారు. అందుకే అక్కడ 9వ వచనం మాట అన్నాడు, ఏంటి? యూదులు అని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారై వారి వలన నీకు కలుగు దూషణే. అదిగో ఆ మాట్లాడతాం అంటే పిల్లరా, ప్రజలకు ఆ రోజుల్లో స్మరణ సంఘంలో ఉన్న ప్రజలకు మరి మేలులు, ప్రజలకు మంచి కాపుదల ఇస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టి, ఎలా అంటే పిల్లరా, ఒక రాతి బాన్ అనేది అక్కడ తయారు చేసి ఆ రాతి బాన్లో నీళ్లు వేసి వ్యక్తిని ఉడకబెట్టి చంపేశారండి. ఎంత దారుణమైన హింస చూడండి. ఒక రాతి బాణ తయారు చేసి ఆ రాతి బాణలో పిల్లరా ఈ వ్యక్తిని చేతులు కాళ్ళు కట్టేసి అందులో మరుగుతున్న వేడి ఆ యొక్క వాటర్ లో ఈ వ్యక్తిని వేసి మరిగి తీసి ఉడకబెట్టి చంపేశారు. అయితే ఈ యూదులు అన్నవారు పిల్లరా మరి ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా యూదులు అన్నవారు సిద్ధపాటు దినం అంటే విశ్రాంతి దినం 7వ దినం ఏం చేయాలో పని చేయరు. విశ్రాంతి దినం ఏం చేయాలో పిల్లరా పని చేయరు. సో ఆ పని చేయలేనటువంటి ఆ రోజుల్లో ఎవరైతే క్రైస్తవులకు సపోర్ట్ ఉన్న ఈ వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తిని చంపడానికి ప్రయత్నించినటువంటి ఈ రోమా ప్రభుత్వానికి ఈ వ్యక్తుల్లో కొంతమంది యూదుల్లో అన్నవారు కొంతమంది కట్టెలు తీసుకొచ్చి ఆ పొయ్యిలో వేశారట. ఎవరిని కాల్చడానికి? ఈ సేవకుని కాల్చడానికి. గమనించారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అక్కడ ఆ మాట చెప్తున్నాడు. తర్వాత 10 రోజుల నుంచి 10 వచ్చి చదువునాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. హల్లెలూయా. ఇక్కడ 10 దినములు శ్రమ కలుగును అంటే 10 అని కాదు. ఉదాహరణకు మన ఇండియా లాంగ్వేజ్ ప్రకారం ఎవరైనా మన ఇంటి చుట్టాలు వచ్చారు అనుకోండి, పిల్లరా వెళ్ళిపోతామంటే అప్పుడే వెళ్ళిపోతాం 2 రోజులు ఉండొచ్చు కదా అంటే 2 రోజులు అర్థమా? చెప్పాలి. కొద్ది రోజులు ఉండొచ్చు కదా అన్న పదాన్ని మనం ఏమాడతాం? పిల్లరా ఏదైనా ఆహారం తినేటప్పుడు లేదంటే ఏదైనా వడ్డించినప్పుడు ఇంకో 2 వేయచ్చు కదా అంటే 2 అంటే 2ఏనా? కొద్దిగా ఎక్కువనా? కొంచెం ఎక్కువ. అలాగే యూదులలో వాడికి ఏంటంటే 10 దినములు అని. అందుకని నేను కొన్ని రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఆదికాండము 24:55 వచ్చిన చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 55వ వచ్చిన చదువుకుందాం.
అక్కడ రెబెకా గురించి చదువునాడు. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద మా యొద్ద ఉండనిమ్ము. ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునన్నది. అదిగో 10 దినములైనను అన్న మాట ఏంటంటే వాడుక. అంటే ఈ స్మరణ సంఘానికి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే అయిపోయింది, కొద్ది రోజుల్లో నీకు శ్రమ ముగింపు రాబోతుంది, కొద్ది రోజుల్లో నీ శోధన ముగింపు రాబోతుంది, నువ్వు తట్టుకున్నావు చాలు, ఇక ముగింపు దేవుడు నీకు త్వరలో ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు దాకా శ్రమలు అనుభవించావు కానీ ఇక చాలు, ఫినిష్ అవుతుంది. కొద్ది కాలము, ఆ కొద్ది కాలం అన్నదాన్ని అక్కడ దేవుడు నెంబరింగ్ తెలియపరుస్తున్నాడు. ఆ నెంబరింగ్ ఏంటది? 10 దినములు. ఇంకా మీకు రెఫరెన్స్ ఇస్తాను. యోబు గ్రంథము 19:3 చదువుకుందాం. ఒకలేమో అపోస్తలుల కార్యాలు 25:6 చదువుతాం. యోబు 19:3 10 మార్లు, అదిగో 10 మార్లు మీరు నన్ను నిందించారు అంటే 10 మార్లు అని అర్థమా? లెక్కెట్టుకున్నాడు యోబు. మొన్నోసారి, అంత మొన్నోసారి, నిన్నోసారి, ఈ రోజు 2 సార్లు, మొత్తం 6 సార్లు, పొద్దున్న 4 ఇలా లెక్కెట్టుకున్నాడా? చెప్పాలి. ఇది కాదు. దేని గురించి వెళ్ళారా? కొన్నిసార్లు. అక్కడ 10 మార్లు. తర్వాత చదువుకుందాం. చదవండి. అపోస్తలులు 25:6 అపోస్తలులు. అతడు వారి యొద్ద అదిగో 8-10 దినములు గడిపి. హల్లెలూయా. అంటే ఇక్కడ గమనించండి, కొన్ని దినాలు అని తెలియపరిచేదానికే ఈ పదం వాడతారు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే శ్రమలు, నీ శ్రమలు కొన్ని రోజులే, కొద్ది కాలమే. మరి అక్కడ చెప్పిన దేవుడు ఈ రోజు నీతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే అయిపోయింది నీ శ్రమలు, త్వరలోనే దేవునికి ముగింపు ఇవ్వబోతున్నాడు. కొద్ది రోజుల్లోనే శ్రమల నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆర్థిక పరంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, జీవనోపాధి పరంగా కావచ్చు, నీ యొక్క వ్యక్తిగత విషయంలో కావచ్చు. ఏంటి ప్రభా నా బ్రతుకు, ఏంటి ప్రభా నా జీవితం, ఏంటి ప్రభా నా కుటుంబం, నాకు అర్థం కావట్లేదయ్యా అని ఒకవేళ నువ్వు తొట్టిల్లిపోతే నీ కుమార్తె మీ సహోదరితో ఉన్నాడా దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట అంటే కొద్ది కాలమే, కొద్ది కాలమే అని చెబుతూ చివరి వచ్చిన మనం చదువుకున్నాం. చదువునా 2వ అధ్యాయం చివరి వచ్చిన కొద్ది కాలమే 10 దినముల తర్వాత ఆ మాట 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. అదిగో మరణం వరకు ఏమో ఎలా ఉండమని పిల్లరా? నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. నీకు ఏమవుపోతాడు దేవుడు? జీవ కిరీటం. అంటే ఎందుకు జీవ కిరీటం ఇస్తాడు అంటే ఈ శ్రమలను నువ్వు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉంటారు. అంటే కొంతమంది శ్రమలలో ఏమైపోతారంటే తొట్టిల్లిపోతారు. ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా కుటుంబం, నాకు అర్థం కావట్లేదు, బతకాలా చావాలా, ఉండాలా పోవాలా, నాకు అర్థం కావట్లేదు అని చాలా మంది ఏమైపోతారు పిల్లరా? తొట్టిల్లిపోతారు. అయితే ఈ ఉన్న సంఘంలో కూడా మరి తొట్టిల్లిపోకుండా వారికి దేవుడు ఇస్తున్న బిరుదు ఏంటంటే మరణం వరకు నమ్మకంగా ఉండు. నీ కొరకు ఏ ఉంచి ఉన్నా అన్నాడు దేవుడు? జీవ కిరీటం ఉంచి ఉన్నా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. తర్వాత మనం చూసుకుంటే పెర్గమము సంఘం తర్వాత చూద్దాం. పెర్గమము చదువునండి. పెర్గములో ఉన్న సంఘము దూత ఇలాగున రాయము. వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు. అమ్మా, వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు. చెప్పు సంగతులు ఏమనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నీవెరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో విశ్వాసి అయి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అను వాడు నీ మధ్యలో చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని. ఇక్కడ గమనించండి, పెర్గం అన్న మాటకు అర్థం ఏంటంటే
పెర్గము అంటే గోపురము లేదా దుర్గము అని అర్థం అంట. ఏమాట పిల్లరా? పెర్గము అన్న మాటకు అర్థమేంటి? గోపురము లేదా దుర్గము అని అర్థమంట. ప్రస్తుతం ఈ పెర్గమము అనే ఈ పదాన్ని మనం వాడుకలో ఆధునికంగా దీనికి ఉన్న పేరు కంటే బర్గము. ఏం పేరమ్మా? బర్గము. ఆ రోజుల్లో దీన్ని పెర్గము అనేవారు, ఇప్పుడు దీన్ని బర్గము అంటున్నారు. పిల్లరా, రెండవది, ఇది రోమా సామ్రాజ్యంలో ఆసియా ఖండపు రాజధాని. అంటే ఆసియా ఖండపు రాజధాని మన ఆసియా ఖండం కాదు. నేను గతంలో మీకు తెలియపరిచాను. రోమా ప్రభుత్వంలో పిల్లరా ఉన్నటువంటి ఈ టర్కీ అని ఇప్పుడు పిలువబడుతున్నటువంటి దేశం ఏదైతే ఉందో, ఒకప్పుడు క్రీస్తు శకం 600 దశాబ్దం నుండి పిల్లరా మరి 700 దశాబ్దం మధ్యలో ఇది క్రైస్తవ దేశంగా ఉండేది. అయితే ఈ 613 నుండి 713 ఈ 100 దశాబ్దంలోనే మరి పిల్లరా ఇస్లామిక్ అనే ఆ యొక్క మతం అక్కడ ఏర్పడడం వల్ల ఒక క్రైస్తవుడు కూడా లేకుండా ఈరోజు టర్కీ దేశం ఏ దేశంగా మారిపోయింది? ఇస్లామిక్ అంటే ముస్లిం దేశంగా మారిపోయింది. గమనించండి. ఈ టర్కీ దేశంలోనే పిల్లలు నేను చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇది మ్యాప్ అన్నమాట. టర్కీ దేశంలో పిల్లరా ఏవైతే ఈ ప్లేస్లు ఉన్నాయో, స్ముర్నా కావచ్చు, ఎఫెస్ కావచ్చు, పిల్లరా మరి ఒక్కొక్క దేవత ఒక్కొక్క సంఘం గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. అక్కడ మనం చదువుకుంటే పెర్గము అంటే రోమా సామ్రాజ్యం ఏదైతే ఉందో పిల్లరా, ఆ రోమా సామ్రాజ్యం గురించి అక్కడ చూసుకుంటే మనం ఆసియా ఖండంలో రాజధాని అంట. తర్వాత ఈ పెర్గము సంఘములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 2 లక్షల పుస్తకాలు కలిగిన గ్రంథాలయం. అంటే ఆ రోజుల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండేది. ఎందుకు మాస్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారంటే పిల్లరా, అసలు ప్రకటన గ్రంథము అంటే అసలు బైబిల్ అనేది ఎలా వచ్చింది, ఎటువంటి పరిస్థితుల్లో ఈ బైబిల్ ని చేతిలో వచ్చింది అనేది ఈరోజు ఎవరికి తెలిసి ఉండాలి? మనకు తెలిసి ఉండాలి. అంటే ఏదో రోజుకో కీర్తన, రోజుకో సామెతలు, రోజుకో అధ్యాయం చదివించుకుంటే పోద్ది అనుకుంటే కాదు. అసలు డెప్త్ అనేది ఎవరికి తెలిసి ఉండాలమ్మా? మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించిన పిల్లరా, ఎప్పుడైతే మనము ఇలాగా తెలుసుకుందాం, తర్వాత చదువుకుంటే చూడండి, మొదటి వచ్చిన 2:11 చదువునా? 2:11 సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. అంటే నీవు కాపురం ఉన్నావంటే దేవుని ప్రజల గురించి పిల్లరా భయంకరమైనటువంటి విగ్రహారాధన. మరి ఇప్పుడు మీకు తెలియపరిచాను కదా, ఎఫెసు పట్టణంలో ఉన్న దేవత ఏ దేవత? ఆర్టిమస్. అలాగే ఈ పెర్గమం సంఘంలో కూడా కాలంలో కూడా ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు ఏంటంటే ఎస్కాలోపియస్. ఏ పేరు? ఎస్కాలోపియస్. ఈ పదానికి గ్రీకులో ఉన్న అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం అంట. ఎస్కాలోపియస్ అనే దేవతను ఆ రోజుల్లో ఈ పెర్గమం సంఘంలో ఉన్నటువంటి పిల్లరా అక్కడున్న ప్రజలు ఆరాధించేవారు. రక్షకుడు అని అర్థం. అయితే యేసు ప్రభువు అన్న మనం కూడా ఏమంటాం? రక్షకుడు అంటాం. అయితే ఈ పౌలు గారు ఈ పెర్గమం అనే సంఘానికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఈ యోహాను గారు పెర్గమం అనే సంఘానికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు ఏం చేసేవారంటే, గమనించుకున్నారా, మన దేవుడు కదా రక్షకుడు, మరి ఏళ్ళ దేవుడు రక్షకుడు అంటున్నారు ఏంటని ప్రజలు ఏం చేసేవారు పిల్లరా? చిత్రహింసలు పెట్టారు, సేవకులు చిత్రహింసలు పెట్టారు. అదే చెప్తున్నాడు అక్కడ, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి, అదిగో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపోయాను వాడు మీ మధ్యలో చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. అంటే భయంకరమైన కఠిన
శ్రమల గుండా నడిపిస్తున్నటువంటి సందర్భంలో సైతం నువ్వు నా చెయ్యి నేను చేయలేదు అంటున్నాడు, విడవలేదు. ఈ రోజు మన జీవితంలో శ్రమల గుండా వెళ్తే పిల్లరా మన ఆలోచనలు ఏమవుతున్నాయంటే తడబడిపోతున్నాయి. ఇంకెంతకాలం, ఇంకెన్ని రోజులు అని ఆలోచనలు మనకు వచ్చేస్తున్నాయి. కానీ ఒకసారి మన పూర్వీకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అసలు తొట్టిల్లిపోలేదు. చావనైనా చేస్తాం కానీ మేము ఎవరిని విడిచిపెట్టమన్నారు? ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? కొంచెం ప్రార్థనలో కొంచెం బలహీనమైతే వెంటనే తొట్టిల్లిపోతుంది. అది చెప్తాడు. తర్వాత చూద్దాం 14-15 వచనం చదువు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి అదిగో కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది. అది ఏవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారిలో నీలో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని తప్పిదములు ఈ పెర్గమం సంఘములో కొన్ని తప్పిదములు దేవుడు చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా ఎఫెసు సంఘముకు కొన్ని తప్పిదములు చూపించాడు. అయినను నీలో ఒక తప్పిదం ఉంది అన్నాడు. ఏంటో తప్పిదం? ఎఫెసు సంఘంలో నువ్వు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసా. మొదటి స్థితికి మళ్ళు, ఆ మొదటి స్థితికి మళ్ళు. నీ శ్రమలో నీ సహనమును నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. నీ మొదటి ప్రేమకు నువ్వు మళ్ళని ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు. పిల్లరా, స్మరణ సంఘంలో ఏ తప్పిదము కూడా చూపించడం లేదు. ఎందుకంటే స్మరణ సంఘం ఏ సంఘం దేంట్లో వచ్చింది? భయంకరమైన శ్రమలో తట్టుకుని నిలబడిన సంఘం. అందుకనే నువ్వు శ్రమలలో దరిద్రుడే ఇళ్లను ధనవంతుడివే అంటాడు. అంటే మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ పెర్గమం సంఘానికి వచ్చేసరికి వీళ్ళు తట్టుకుని నిలబడ్డారు. అయితే ఒకానొక సమయం వచ్చేసరికి ఏమైపోతున్నారంటే వీళ్ళు విగ్రహారాధనలోకి, తర్వాత విగ్రహానికి బలిచ్చిన వాటిని అర్పించిన వాటిని తినేస్తున్నారంట. ఈ రోజున ఎంతమంది లేరు పిల్లరా అన్నదానాలు ఆడుతున్నారు. ఈరోజు మా ఇంటికి అన్నదానం పెట్టారు. మామూలు గుమ్మగుమ్మలు కాదు. ఈ రోజు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము. దీని గురించి నేను గతంలో నేను డెఫినేషన్ ఇచ్చాను. వ్యభిచారం వేరు, కాముకత్వం వేరు, అభిచారం వేరు, జారత్వం వేరు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నామని చెప్తూ ఈ 4 సెపరేట్ మీనింగ్స్ ఉన్నాయి. జారత్వము అంటే వివాహానికి ముందు, బాయ్ అండ్ గర్ల్, జెంట్స్ అండ్ లేడీస్, వివాహానికి ముందు పెళ్లి కాకుండా తన యవ్వనాన్ని పరాయి పురుషుడితో లేదా పరాయి స్త్రీతో పిల్లరా కామ కోరికల కొరకు పంచుకుంటే, అంటే మీరిద్దరూ కామ కోరికలు తీర్చుకుంటే దాన్ని ఏమంటారు? జారత్వము అంటారు. వివాహానికి ముందు తన యవ్వనాన్ని పాడు చేసుకుంటే దాన్ని జారత్వము అంటారు. వివాహమైన తర్వాత భర్త ఉండి చనిపోతే కాదు, భార్య ఉండి చనిపోతే కాదు, భర్త ఉండగా పరాయి పురుషుడు, భార్య ఉండగా పరాయి స్త్రీతో పాపము చేస్తే దీన్ని ఏమంటారు? వ్యభిచారం. ఇక్కడ క్రీస్తు సంఘములకు వరుడుగా అంటే భర్తగా ఉన్నాడు, సంఘం ఏమైంది? భార్యగా ఉంది. సో వధువు సంఘము వరుడైన క్రీస్తును ఆరాధించవలసింది పోయి ఈ ప్రజలు విగ్రహారాధన వైపు ఏం చేస్తారంటే జారత్వము అంటే మొగ్గు చూపుతున్నారు. అంటే కొంతమంది పిల్లరా ఉదాహరణ చెప్పాలనుకుంటే కొంతమంది అమావాస్య పాటిస్తారు. కొంతమంది ఈరోజు దర్శనే కదండి, ఈరోజు మంచి రోజే, ఈరోజు ఏకాదశి మంచి రోజు, మంచిది, ఈరోజు అమావాస్య వెళ్ళకూడదు, ఈరోజు మంచి రోజు, ఏమండి తుమ్మాం వెళ్ళండి తుమ్మారు చూసారా బయలుదేరండి. ఇవన్నీ ఎవరో పెర్గమ సంఘం పాటిస్తున్న సంఘటనలు. చిన్న విషయానికి పెద్ద విషయానికి భయపడిపోతూ విశ్వాసంలో బలహీనమైపోతూ కృంగిపోతున్న సంఘం ఏ సంఘం అంట? పెర్గమ సంఘం. అదే ఇక్కడ ప్రతి పాయింట్ అక్కడ హైలైట్ చేస్తున్నాడు దేవుడు. నీలో తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏంట తప్పంట? విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లును, అంటే విగ్రహారాధన చేయనట్లును, తర్వాత జారత్వం చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొట్టుమని బాలాకునకు
బాలాకునకు నేర్పిన బిలాము బాలాకునకు నేర్పిన బిలాము ఏంటి? బిలాము బోధ సంఖ్యాకాండ 24 అధ్యాయంలో మనం చూసుకుంటే పిల్లరా, బాలాకు బిలామును ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్లిపోయి ఈ ప్రజలు ఏం చేయమంటున్నాడు? చెప్పించమన్నాడు. అంటే ఏంటంటే వీళ్ళకి ఏం చెప్తాడంటే శాపనార్థాలు పెట్టమంటాడు. చాలా మంది కొంతమంది నోరు తెరిస్తే శాపనార్థాలు. నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఇలా అయిపోతావు, నీకు అలా జరిగిపోతావు, నీకు ఇలా జరిగిపోతుంది, నీకు పాజిటివ్ రాదు, నన్ను అన్నావు కదా, నీకు అడ్రస్ లేకుండా పోతావు. బిలాము బోధ. రెండవది చేతబడులు. కొంతమంది చేతబడులు కూడా పరిగెడతారు. చేతబడి వశీకరణ పులరా భయంకరమైనటువంటి క్షుద్ర పూజలు. క్రైస్తవులు అన్న వారే ఈ పన్నాగంలో పడిపోయారు. బర్గమం సంఘంలో ఇవన్నీ ఎవరి నోటంలోకి వెళ్ళిపోయినాయి? దేవుని నోటంలోకి వెళ్ళిపోయినాయి. ఆ ఒకటి తప్పు. సంఘము ఎత్తబడాలి, దేవుడు రాకడలో సిద్ధపరచబడిన కన్యక వలె ఉండాలి. అంటే కన్యకలు ఏముండవు, ఏ ముడతైనను అలా కలంకమైన ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుడికి సిద్ధపడిన కన్యకలా ఉన్నావా? నీలో ఇంకా ఎక్కడైనా పొరపాటు ఉన్నా ఒకసారి గమనించి పెట్టాలి. నీ ప్రార్థన ద్వారా కానీ, నీ భక్తి ద్వారా కానీ, నీ నడవడిక ద్వారా కానీ, నీ క్రియల ద్వారా కానీ నీలో ఏమవకూడదు? దేవుడికి ఆయాసకరంగా. ఇక్కడ బెర్గమం సంఘం భక్తి చేస్తుంది, అక్కడ ఎఫెసు సంఘం భక్తి చేస్తుంది. పైగా ఎఫెసు సంఘం ఏమని చెప్పారు మీకు? గొప్ప గొప్ప భక్తులు ఆ ఎఫెసు పట్టు నుంచి సువార్త ప్రకటించారు. కానీ ఎఫెసు సంఘంలో మొదటి ప్రేమ ఏం లేదంట? లేదు. ఈరోజు నీలో మొదటి ప్రేమ ఉందా? ఒకప్పుడు నువ్వు దేవుడి గురించి ఎంత పరిగెట్టేవాడివి, ఎంత పరిగెట్టేదానివి. ఎక్కడైనా సభలైనా, ఎక్కడైనా ప్రార్థనలైనా, దేవుడైనా, ఆరాధన, ప్రార్థన ఎంత ఉత్సాహం వచ్చింది నీలో. ఈ రోజు ప్రార్థన నీరసం వచ్చేస్తుంది, వాక్యం అంటే నీరసం వచ్చేస్తుంది. ఓ గంట కూర్చోలో ప్రార్థనలో, ఒక గంట కూర్చోలో వాక్యంలో, ఓ గంట దేవుడు కొరకు సమయం వెళ్ళకపోతున్నావు. ఓ 10 మందికి సువార్త ప్రకటించలేకపోతున్నావు. ఒకప్పుడు ఈ ఊరి కాదు అవి, ఈ ఊరి కాదు ఆ ఊరు, ఈ పట్టణం కదా ఆ పట్టణం. గంటలు ప్రయాణం చేసి దేవుడు సువార్తకి వెళ్ళేవాడిని, సువార్త చేసేదానివి, దేవుడి కొరకు సాక్ష్యాన్ని పంచుకునేదాన్ని. ఈ రోజు నీ భక్తి ఏమైంది? ఇది ఎఫెసు సంఘంలో కాబట్టి స్మరణ సంఘం వారి శ్రమలన్నీ చూశాను అంటున్నాడు. ఈ బెర్గము సంఘం ఏంటంటే వీరిలో మంచి ఉంది, అట్ ద సేమ్ టైం చెడు కూడా కనపడుతుంది. గమనించిన బిడ్డలారా, తర్వాత మనం చదువుకుంటే పిల్లరా 17వ వచనం చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక, జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఏంటి ఆ కొత్త పేరు అంటే జీవ గ్రంథంలోని పేరు. నువ్వు కట్టుకుని నిలబడాలి. జీవ గ్రంథంలో పేరున్న వారు మాత్రమే రాకడలో ఎత్తబడతారు. పిల్లరా, దేవుని సన్నిధికి చేర్చబడతారు. దేవుడి తీర్పు దినములో వీళ్ళు సెపరేట్ అయిపోతారు. ఈరోజు ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి అంటే నువ్వేం చేయాలి? శ్రమలు ఏం చేయాలి? తట్టుకుని మెల్ట్ అయిపోకూడదు. మీకు అర్థమయ్యే భాషలో నేను ఉదాహరణ ఇస్తాను. కొవ్వొత్తి ఏం చేస్తాడ? కరిగిపోతూ. క్రైస్తవుడే ఎగ్జాక్ట్ అంతే. నువ్వు శ్రమలకు కరుగుతూ ఏం చేయాలి? ప్రజలకు వెలుగు ఇవ్వాలి. ఈరోజు మనం ఏం చేస్తాం? అయ్యబాబాని ఎక్కువసేపు నిలబడితే కాళ్ళు వచ్చేస్తాయి, ఎక్కువసేపు ప్రార్థన చేస్తే మోకాళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువసేపు గట్టిగా ప్రార్థన చేస్తే గొంతుకు ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువసేపు చెయ్యేస్తే చేయి చెప్పలేకపోతుంది. మన బతుకు అదే 100 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే చెప్పండి అమ్మా, 2 గంటల ఎక్కడ చుట్టావు? ఈ మొన్నగా ఎలక్షన్ జరిగినాయి కదా 1 year. ఈ జెండా ఇచ్చుకుని ఓ గంట సేపు తిరిగామంటే ఆ గంట ఇస్తాడా 4 గంటలు ఇస్తాడా? ఓ 4 గంటల ఎంత ఇస్తాడు చేతిలో? ఓ 200 ఇచ్చో బిర్యానీ ప్యాకెట్ ఇచ్చో వాటర్ బాటిల్ ఇస్తాడు. ఎంత ఇట్లా ఖాళీగానే ఉన్నాం కదా, ఖాళీగా 200 వస్తాయి. ఎండ తిప్పేస్తాడు. పొద్దున 10 గంటలు తీసుకెళ్ళిపోతాడు, సాయంత్రం 5 గంటలకు వదిలేస్తాడు. ఆడు కూర్చోమని వచ్చాడు కూర్చోవాలి, నిలబడమని వచ్చాడు నిలబడాలి, జెండా ఎత్తమని వచ్చాడు జెండా ఎత్తాలి. ఇంకా ఆ పేరు ఏదైతే పేరుకి ఇలా ఒప్పాలి.
అది ఎక్కడి నుంచి తిప్పుతాడో తెలియదు. ఒకవేళ మధ్యలో వెళ్ళిపోతే నీకేమోడు 200. ఇప్పుడు నీకు ఆడిచ్చే 200 కోసం 10 గంటలు కూర్చోడు. ఇప్పుడు ఇదే అయ్యేసరికి ఇంకో గంట, ఇప్పుడు టైం 9:10 అయింది, ఇంకో గంట నాకు ప్రేయర్ అక్కడ నుంచి వాకింగ్ చెప్పాను. వచ్చే వారం అలా వస్తారు జనాలు, సగం ఖాళీ. పాస్టర్ గారు 9 అయిపోతున్నారు, 10 అయిపోయింది, మరి 10 గంటలకు చేస్తారా, మరి 15 బాబు ఇంటికి. ఇదే పెరకము, తట్టుకుని నిలబడదు. స్మరణ, నీకు సాదృశ్యం ఎవరు తీసుకోవాలి? నువ్వు స్మరణ, నువ్వు నీ స్థితిని మర్చిపోకూడదు సంగమా. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఎలాంటి శ్రమలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, ఇప్పుడు నీ దేవుడు నీకు ఏం చేశాడు, ఏ స్థితి? ఒకప్పుడు ఇంట్లో సమాధానం ఉండేది కదా, ఇప్పుడు భయంకరమైన సంతోషం. ఒకప్పుడు ఇంట్లో భయంకరమైన శోధన, ఇప్పుడు చాలా ఆనందం. ఒకప్పుడు కన్నీరు, ఏడుపు, నిట్టూర్పు, ఇప్పుడు చాలా హ్యాపీనెస్. గమనించండి, ఇంత గొప్ప దేవుడికి మనం ఏం చేయగలుగుతున్నాం? అక్కడ అదే అంటాడు, మనం చదువుకుంటే జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. ఎవరు ఆ మన్నా అంటే వాక్యం, యేసు ప్రభువు వారు. భుజింపనిత్తును అంటాడు. తర్వాత మరియు అతనికి తెల్ల రాత్రి ఎత్తును, ఆ రాత్రి మీద హల్లెలూయా, కొత్త పేరు దేవుడు నీకు ఏర్పరిచినటువంటి పేరు. తర్వాత చదువుకుందాము. ఇప్పుడు తర్వాత మనం చూసుకుంటే తుయితెరా సంఘము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18-19. తుయతెరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, తుయితెరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములకుల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, అదిగో నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును, నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా, అదిగో నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువై ఉన్నవని. హల్లెలూయా, నేను ఎరుగుదును. గమనించండి, నీ క్రియ అంటే నీ పనులన్నీ ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, నీ సహనాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. కొంతమందికి కొంచెమే సహనం, ఇంకెంతకాలం ప్రభా, ఇంకెన్ని రోజులు ప్రభా. ఆయన అంటున్నాడు, నీ సహనము, నీ క్రియ, నీ ఒత్తిడి, నీ ఓర్పు అంతా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు అనేకమై ఉన్నది. తర్వాత చదువుకున్నాడు. అయినను నీ మీద తప్పు ఒకటి, అదిగో తుయితెరా సంఘంలో కూడా తప్పు ఒకటి ఉందండి. ఏంటది తప్పు? నేను మోపవలసి ఉన్నది. ఏంటది? ఏమనగా తాను ప్రవర్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, అదిగో జారత్వమును చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును. అదిగో సేమ్ పొరపాటు ఎవరు కూడా చేశారు? సేమ్ పొరపాటు. దీని ముందు సంఘం పెర్గమము కూడా వాటిలో ఉన్న తప్పు ఒకటే, వీటిలో ఉన్న తప్పు ఒకటే. నేటి దినాన క్రైస్తవ బోధనలో కూడా పెర్గమ బోధ వస్తుందా లేదా? గతంలో యూట్యూబ్ లో ఎంతమంది విన్నారు? ఈ ప్రసాదాలు తినేయచ్చు, అదేనా లడ్డు, ఇదేనేది, ధనం భోజనం తినేయచ్చు, పర్వాలేదు. ఎంతమంది విన్నారు? చెప్పు. పెర్గమ బోధ, తుయితెరా అంటే ఏర్పరచబడిన వారు సైతం ఏం చేస్తే అంచె దినాల్లో తప్పిస్తారు. ఇక్కడ దేవుడు ఖండిస్తున్నాడా లేదా? విగ్రహానికి బలిచ్చిన వాటిని తినొచ్చా? తినకూడదు. వాటికి సంబంధించిన పర్పస్ ఏదైనా, మీకు చెప్పాలంటే ఈ వినాయక చవితికి అన్నదానాలు పెడతారు, ఈ దశమి కూడా అన్నదానాలు పెడతారు. చాలా మంది ఏం చేస్తారు? ఈ అన్నదానాలకి కంచమించుకుని వెళ్ళిపోతారు. కొంతమంది అంటే లైన్ గడతారు. ఇంకా కాబట్టి ఐదవ తిన్నారో నాకు అర్థమైంది. క్రైస్తవుడు నీకు ఏం పోయే కాలం, ఏం బుద్ధి, ఏమో పూట ఇంట్లో తినలేవా అంటే ఇక్కడ ఈ తుయితెరా సంఘము అదే పరిస్థితిలో ఉంది. అందుకని మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు నువ్వు కొద్దిగా తప్పు చేసేవాడు, ఇప్పుడు తప్పు చేయడానికి అలా ఆలోచించడం లేదు. ఒకప్పుడు చిన్న తప్పు చేస్తే అయ్యి బాబాయ్ దేవుడు ఒకరికి వచ్చేదేమో భయపడేవాడు, ఇప్పుడు ధైర్యంగా చేసేస్తున్నాం. పర్లేదు, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా. ఏంటి దేవుడు ఉన్నాడు? నువ్వు చెయ్యాల్సిన అంతా చేసేసి దేవుడు ఉన్నాడు అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విషము మంచిలో తాగినా సరిపెడతాదా, చెడ్డలో తాగినా సరిపెడతాదా?
చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి మాస్టర్ గారు నేనే తాగేసాను అనుకోండి. అది విషయానికి మంచోళ్ళు లేదు, పాపానికి కూడా అంతే. సొలొమోను లాంటి వాళ్ళే పడేసింది, దావీదు లాంటి వాళ్ళే పడేసింది, శాంసన్ లాంటి వాళ్ళే పడేసింది, ఆదాము అవ్వ లాంటి వాళ్ళే పడేసింది. మనమేం పడ్డోళ్ళు గమనించాం. తుయితర సంఘం నుంచి చెప్తున్న మాట, నీలో యెజబెలు అనే స్త్రీకి నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఈ స్త్రీ యెజబెల్ అంటే ఏ ఆత్మది? దురాత్మ. అంటే ఏ దురాత్మ అంటే తిరుగుబాటు చెయ్యి దురాత్మ. ఎవరి మీద తిరుగుబాటు చేస్తుంది యెజబెల్ స్త్రీ? ఎక్కడ చూస్తున్నాం మనం? మొదటి రాజు గ్రంథము 18వ అధ్యాయంలో ఎవరికి వార్నింగ్ ఇస్తుంది? 19:19లో ఏలియాకి వార్నింగ్ ఇస్తుంది. ఒక స్త్రీ, ఒక దేవుడి సేవకుడు, ప్రవక్త అని ఏలియాకు వార్నింగ్ ఇస్తుంది. ఏంటంటే రేపు ఈ వేళకు వారిలో ఒకరి వలన ఉండబోతున్నావు, నేను చంపేయబోతున్నాను. ఒక స్త్రీ. ఈరోజు ఎంతమంది స్త్రీల్లో యెజబెల్ ఆత్మ లేదు? భర్తల మీద తిరుగుబాటు చేసి యెజబెల్ ఆత్మ, బిడ్డల మీద తిరుగుబాటు చేసి యెజబెల్ ఆత్మ. ఇల్లు చెప్పకూడదు, చెప్ప ఎవరికి ఎక్కువ చేసుకో. ఏంటి భార్యలారా, మీ భర్తలకు ఏమై ఉండమన్నాడు సంఘము? లోబడి. నువ్వేం చేస్తున్నావు ఈరోజు? తిరగబడిపోతున్నా. ఏంటి నేను చెప్పను, ఇలాగే ఉంటాను, నా ఇష్టం. మీ అమ్మ తీసుకురా, మా అమ్మ తీసుకొస్తానా, రా చూసుకుందాం. యెజబెల్ ఆత్మ చెప్తున్నాడు. అదే తుయితర సంఘంలో యెజబెల్ ఆత్మ వెలుబడి చేస్తుంది. యెజబెలు స్త్రీకి అంటే తిరుగుబాటు కలిగిన స్వభావానికి నువ్వు చోటిస్తున్నావు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు, నీ భర్త మీద తిరుగుబాటు చేస్తున్నావు, నీ భార్య మీద తిరుగుబాటు చేస్తున్నావు, నీ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నావు, నీ తోబుట్టుల మీద తిరుగుబాటు చేస్తున్నావు, సొసైటీ మీద తిరుగుబాటు చేస్తున్నావు. నీ క్రియలను, నీ మొదటి క్రియల కంటే నీ కడబడి క్రియలు అనేకమైపోయినాయి. ఒకప్పుడు 1-2 తప్పులు చేసేవాడు, ఇప్పుడు మొత్తం నీ హిస్టరీ లాంటి మొత్తం తప్పులే. నీ ప్రతి బయోడేటాని నేను ఎరిగి ఉన్నానంట. నీ క్రియలు, నీ సహనం, నీ పని, నీ సిచ్యువేషన్ అంతా నేను ఎరిగి ఉన్నాను అంటాడు ఆయన. గమనించిన బిడ్డలారా, ఎలా ఉంది ఈరోజు మన పరిచయం? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది ఈరోజు? తర్వాత చదువుకున్నాడు. అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అదిగో వారిని ఏం చేస్తున్నట్ట? చూడండి, ఎంతమంది సేవకులు మోసం చేసిన వాళ్ళు లేరు. మీ ఇంటి దగ్గర భయంకరమైన లోకానుసారంగా జీవిస్తూ లోకాశంలో ఉంటూ చర్చకొచ్చి ఇలా అన్న వాళ్ళు ఎంతమంది లేరమ్మా? ఎవరు మోసం చేస్తున్నా చెప్పలే. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు సొత్తలేదు అనుకుంటారంట. ఎగ్జాక్ట్ గా దేవుడు చెప్తున్నాడు అదే. 139 కీర్తనగా ఉన్నాడు దావిది. ఓవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట, నేను పండుకునుట, మాట నా నోట రాకముందు తలపు నాకు పట్టకము, నా నడకను, నా పడకను నువ్వు ఎరిగి ఉన్నావు, నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అంటాడు. నీ ప్రతి సబ్జెక్ట్ ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు, మనిషి ఉంటే ఎలా ఉన్నావు, లేకపోతే ఎలా ఉన్నావు, ఇంట్లో ఉంటే ఎలా ఉన్నావు, వంటగదిలో ఉంటే ఎలా ఉన్నావు, బెడ్రూమ్ లో ఉంటే ఎలా ఉన్నావు, భర్త ఉంటే ఎలా ఉన్నావు, భార్య ఉంటే ఎలా ఉన్నావు, లేకపోతే ఎలా ఉన్నావు, సొసైటీలో ఉంటే ఎలా ఉన్నావు, ఆఫీస్ లో ఉంటే ఎలా ఉన్నావు, బయట మొత్తం నీ మూమెంట్ అంతా ఆయన దగ్గర సబ్జెక్ట్ రెడీగా ఉంటుంది. అయినను నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు బిడ్డ. అది నీ క్రియలు, నీ ప్రతి సబ్జెక్ట్ ఆయన దగ్గర తెలుసుకోవచ్చు. ఇప్పుడైనా మారు మనసు పొంది ఏం చెప్తున్నాడు అక్కడ? మారు మనసు పొందితేనే సరే. తర్వాత చదువుకుందాం. మారు మనసు పొందుటకు అదిగో నీకు సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి. అదిగో జారత్వం అంటే ఏంటన్నా? నీకు విగ్రహాలను విడిచిపెట్టి మారు మనసు పొందగలదు. అదిగో కొంతమంది మూర్ఖత్వం ఎక్కువ. బైబిల్లో ఉంది. మొదటి సమూయేలు గ్రంథంలో బిడ్డలారా, సౌలు గురించి సమూయేలు హెచ్చరిస్తూ తిరుగుబాటు చేయుట, మాయా విగ్రహమును ఆరాధించుడుతోను, తర్వాత గుడి ఏముంది అక్కడ? సోది చెప్పాలమ్మా. దేనికది? అమార్చకంటే మొదటి సమూయేలు గ్రంథము ఎన్నో వచనది? 15:20 కూడా 15:20 కూడా 15:23 చదవడా? తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటను,
పాపముతో సమానం, మూర్ఖత్వమును అగుపరచుట. అదిగో మాయా విగ్రహమును, అదిగో ఇప్పుడు గృహదేవత మాయా విగ్రహం దేంతో పోలుస్తున్నాడు? మూర్ఖత్వం. అంటే కొంతమందికి పట్టిన కుందేలకు మూడే. నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే చెయ్యాలి. ఒకవేళ నేను చెప్పినట్లు చేయలేదా ఇంకా మన సినిమా కాలిపోయినట్టే. సాధారణంగా ఇది ఎవరి మధ్యన కనబడుతుందంటే 90% భార్యాభర్తలో లేదా తల్లి బిడ్డల మధ్య నిలబడి స్పిరిట్. ఈ భర్త అంటాడు నువ్వు కూర్చోంటే కూర్చోవాలంతే. ఒకవేళ కనుక భార్య కూర్చోలేదు నిలబడిందే అనుకోండి, కామన్ గా చెప్తున్నాడు. భర్త కూర్చోమన్నాడు, ఈ భార్య కూర్చోలేదు అనుకోండి, ఇంక చూసుకోండి ఇంకా సినిమా కాలిపోతుంది. ఈ భార్య అంటది నువ్వు నిలబడంట. ఈయన కనుక నిలబడలేదా, అయ్యో నడుము నొప్పి వచ్చేస్తుందమ్మా, కాళ్ళు అయ్యేందమ్మా, నాకు అనవసరం, నువ్వు నిలబడు. నడుము సపోర్ట్ చేయకపోతే ఎలా నిలబడతారంటే నాకు అనవసరం, నిలబడు. నిలబడకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఏంటిది? మూర్ఖత్వం. నేను చెప్పిందే జరగాలి, నా మాటే శాస్త్రం, నా మాటే వేదం. ఈ తల్లిదండ్రుల పిల్లలతో నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు. ఒకవేళ వినలేదా ఇంక అంతే, మొత్తం అవుట్ ఆఫ్ క్యారెక్టర్. మూర్ఖత్వము. నువ్వు చెప్పింది జరగడం కాదు, నువ్వు చెప్పిన దాంట్లో దేవుడు యుద్ధం ఉందా? నువ్వు చెప్పిన దాంట్లో దేవుడు ఏర్పాటు ఉందా? సౌలు ఎందుకు తృణీకరించబడ్డాడో నేను చెప్పాను కదా, 15 కారణాలు. ఎక్కువ అందులో ఏం కనబడుతుంది? సౌలు తన సొంత నిర్ణయాలకు ఎక్కువ వేటేస్తాడు. ఈ రోజు నీ సొంత నిర్ణయాలకు వేటేస్తున్న వల్ల కూడా నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు. నువ్వు పట్టణ వ్యవస్థకు వెళ్ళడానికి గల కారణాలు, ఒక కారణం ఏంటి? నీ సొంత ఇష్టానికి నువ్వు వేటిస్తున్నావు. గమనించి పెట్టాడు. ద్వితర సంఘంలో ఉన్న మరొక పొరపాటు ఏంటంట పిల్లరా, మరి విగ్రహారాధన, పిల్లరా మూర్ఖత్వము, తిరుగుబాటు చేయడం. కొంతమంది తల్లిదండ్రుల మీద ఎవరు తిరుగుబాటు చేస్తారు? పిల్లలు. కొంతమంది పిల్లలు ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు? తల్లిదండ్రులు. కొంతమంది భర్త మీద ఎవరు తిరుగుబాటు చేస్తారు? భార్య. చిన్న మాట అన్నం అనవసరం, చిన్న మాట అంటే సార్ వెళ్ళిపోతాను నేను ఎక్కడికి చెప్పండి. చాలా మంది అంటారు వెళ్ళిపోతాను, ఒకసారి వెళ్తే రానిస్తారు, గొడవ వస్తారు. రెండోసారి వెళ్తే చెప్పాలి, రెండోసారి వెళ్తే మళ్ళా వస్తారు, మళ్ళా ఏదో అంటారు. మూడోసారి వెళ్తే ఇక మొహమ్మద్ సి అంటారు. ఎందుకు? ఆత్మాను సిగ్గులేదా? నువ్వు రావడం వెళ్ళిపోవడం, మళ్ళా మేము వెనకాల రావడం, నువ్వు రావడం వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏం చేయాలి మనం? తట్టుకుని ఏం చేయాలి? అక్కడ నిలబడు. ఇప్పుడు ద్వితర సంఘానికి ఏం చెప్తున్నాడు? తట్టుకుని నిలబడు, నీ శ్రమలో తట్టుకుని నిలబడు. ఒక అడుగు అటు, ఒక అడుగు ఇటు కాదు. కష్టమైన నష్టమైన ఇంకెక్కడ నిలబడాలి? దేవుడు. సంఘం దేంతో పోల్చబడింది? వధువు. ఆయన దేంతో పోల్చబడ్డాడు? వరుడు. ఆయన కొన్ని శ్రమలు గుండా నడిపిస్తున్నప్పుడు, అంటే భర్త కొన్ని శ్రమలు, భర్త ద్వారా కొన్ని శ్రమలు వస్తున్నప్పుడు భార్య అనే సంఘం ఏం చేయాలి? తట్టుకు నిలబడి. పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పి లోతు బారిలో ఒకసారి వెనక్కి దించుని ఉన్నామనుకో, ఏమైపోతావు? ఆశీర్వాద సర్టిఫికెట్ అయిపోతుంది. అది ఏ సర్టిఫికెట్? ఆశీర్వాద సర్టిఫికెట్. ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ కూడా మీరు యెరూషలేం వెళ్తే ఆ ఉప్పు స్తంభం ఎప్పుడు తెలుసా? అక్కడే కనబడతాయి. గమనించండి ఎలా ఉంది ఈ రోజు ప్రార్థన జీవితం. చివరిగా చదువుకుందాము. చదువునాడు. తర్వాత 20వ వచనం. ఇదిగో నేను దాన్ని మంచుకు పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై వారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏ విగ్రహారాధన ద్వారా అయితే దాని గురించి ఇవ్వబోతున్న జడ్జిమెంట్ కోసం చెప్తున్నాడు. తర్వాత 20వ వచనం చదువునాడు. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ. హల్లెలూయా. ఇలాగా పిల్లరా తుయతర సంఘం వివరిస్తున్న తర్వాత మనం చదువుకుంటే సాతి సంఘము ప్రకటన గ్రంథం 3:1-6 సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పుడు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను
అదిగో ఇక్కడ కూడా చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నవన్నా పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటి? కొంతమంది పేరుకి క్రైస్తవులు మాత్రమే, ఆదివారం చర్చికి వెళ్తారు, మళ్ళా బైబిల్ ఎప్పుడు దాకా బయటికి రాదు, మళ్ళా ఆదివారం వరకు రాదు, మళ్ళా కబోర్డ్లు అక్కడే ఉంటుంది. ఈ ఆదివారం మళ్ళీ వచ్చే పొద్దున్నే దులుపుతారు, దులిపి మళ్ళా జాగ్రత్తగా తీసుకొస్తారు. జీవించుచున్నామన్న మాట ఉంది కానీ పేరుకు మాత్రమే. ఈ సాధ్య సంఘంలో ఉన్న ప్రజలు పేరుకు మాత్రమే నీ భక్తి, పేరుకు మాత్రమే పాటలు పాడుతున్నావు, పేరుకు మాత్రమే. విన్నారుందా? లోపల అంగీకారం అందిస్తున్నా, పాటలు పాడుతున్నావు, మంచి స్వరం ఇచ్చాడు దేవుడు నీకు, మంచి స్వరంతో మాట్లాడుతున్నావు, కానీ అది నీకు అంగీకరిస్తుందా, నీకు అర్పిస్తుందా పాట? ఓ భక్తుడు పాట పాడుతున్నాడంట, ఏంటంటే దావీదు వాలే నాట్యమాడి తండ్రి నీకెత్తును. దావీదు వలే అన్న మాట ఈ పాట పాడుతూ ఈ కుర్రాడు టైట్ టీ షర్ట్ చేసుకుని కంట్లో మొత్తం శుభ్రంగా కనబడి ఇలా కనబడి దావీదు వాలే నా అన్నప్పుడు ఎవరి పిల్లలు ఎదురు కూర్చున్నారంట. వీళ్ళు పాట పాడుతున్న అబ్బాయిని కాకుండా ఆ పాట వినకుండా ఎవరు సొంత కూర్చున్నారు? వీళ్ళు అబ్బాయి ఏం చేస్తాడు? కండ్లో గిన్నెలో కనబడేలాగా ఎలా కనబడి ఇలా ఎట్టి 10 మంది ఉంటారు కదా కండ్లు ఎలాగా ఎలా కనబడి ఎలా అంటే దావీదు వాలే నాట్యమాడి తండ్రి నీ స్తోత్రం. కొంతమంది ప్రార్థన ఏమంటాడు అక్కడ? పులేరా నీ క్రియలు, నీ భక్తి ఎలా ఉంది? నువ్వు జీవించుచున్నావన్న మాటకే కానీ నువ్వు మృతుడవే. నీ పాటలో క్రీస్తు బయటికి రావాలి, నీ వస్త్రధారణలో క్రీస్తు బయటికి రావాలి, నీ మాటలో క్రీస్తు బయటికి రావాలి, నీ క్రియలో క్రీస్తు బయటికి రావాలి. నిన్ను చూసిన వారు ఎవరు చూడాలి? యేసుని చూడాలి. నువ్వు చెప్పాలి, నీ భక్తి ద్వారా తెలియపరచాలి. నేను రిలయన్స్ మార్ట్లో చాలాసార్లు నీకు తెలియపరిచాను. నేను రిలయన్స్ మార్ట్లో పనిచేసేటప్పుడు సేవలకు రాకముందు నా జాబ్లో చాలా జాబ్ చేశాను. రిలయన్స్ మార్ట్లో పనిచేసేటప్పుడు కొంతమందికి నేను సర్వీస్ చేసేవాడిని. అప్పరెల్ బట్టలో నేను ఆ డిపార్ట్మెంట్లో చేసేవాడిని. ఎవరైనా లేడీస్ ఎవరైనా వస్తే మేడం అన్నప్పుడు అమ్మ ఆశరణమ్మ ఇలాగా అలా అలా నా మాట విధానం ఫస్ట్ నుంచి అంతే. సరేనమ్మా సరేనమ్మా. ఆ ఆడపిల్ల చిన్నపిల్ల అయితే సరేనా తల్లి సరేనా, అంటే పెద్దవాళ్ళు సరేనమ్మా. ఇంకా వాళ్ళకి బాగా కష్టపడి అలవాడేది అక్క అలాంటివి. వాళ్ళు నా పదం నా మాట విధానం అంతా చూసి కొన్ని రోజులు కన్నరాలు నాన్న నువ్వు క్రైస్తవుడువా అన్నారు. నేను ఏ ఇంటి ఇంచు కూడా కోడి చెప్పలేదు. ఎలా చెప్పగలిగారు? మాట తీరు. ఈరోజు క్రైస్తవుడుగా ఉన్నావు మరి ఇలా ఉంటే ఎలా వస్తుంది క్రైస్తవుడు అన్నా? కొంతమంది అయ్యి బాబు నోరు ఇక్కడ వెళ్తే పక్కన దగ్గర ఓడిపోతాము. ఆ స్వరం మామూలు స్వరాలు కాదు. ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ. మీ బాబా పరిశుద్ధాత్మది. ఏ ఆత్మది? యెజబెలాత్మ. అది 5వ సంఘం. ఏ సంఘం అది? సాధ్య సంఘం. నువ్వు పేరు జీవించుచున్నావన్న మాటే గాని నీవు మృతుడవే. అంటే కొంతమంది చనిపోరు, కోమాలోకి వెళ్ళిపోతారు. కొంతమంది క్రైస్తవులు ఎవరు తెలుసా? కోమా క్రైస్తవులు. భక్తి చేస్తారు కానీ ఎంతవరకు? చర్చి వరకు మాత్రమే. ఇక్కడ మాత్రం దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడండి అంటారు. వరుస గుమ్మం దాటాక ఇంటికి వెళ్ళాక నీ భక్తి ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? గమనించి చాలా చదువురాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక. అదిగో దేవుడు అన్నాడు నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నీ ప్రార్థన నాకు అంగీకారంగా లేదు, నీ సమర్పణ నాకు అంగీకారంగా లేదు, నీ ఆత్మీయత నాకు అంగీకారంగా లేదు. అంటే మనలో ఏం చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ?
తప్పు చూపిస్తున్నాడు, లోపాలు చూపిస్తున్నాడు. పిల్లలు టీచర్ దగ్గరికి హోంవర్క్ తీసుకెళ్ళిన తర్వాత వెరీ గుడ్ అని పెట్టాలంటే ఏమై ఉండాలి? హోంవర్క్ అంతకంతా ఏమై ఉండాలి? రైట్ అయి ఉండాలి. ఏమాత్రం ఒక అక్షరం ఒక స్పెల్లింగ్ ఏమన్నా కొంచెం తేడా వెరీ గుడ్ కానీ వస్తుందా? కనీసం స్టార్ వస్తుందా? ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి గుడ్డు రావాలి అంటే ముందు నీ ప్రవర్తన మారాలి, నీ భక్తిలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. నీ భర్తతో ఉండే విధానం, నీ భార్యతో ఉండే విధానం, నీ బిడ్డలతో ఉండే విధానం, నీ తల్లిదండ్రులతో ఉండే విధానం, నువ్వు ఉద్యోగం చేసే ఉండే విధానం, వ్యాపారం చేసే ఉండే విధానం, నువ్వు సొసైటీలో సమాజంలో ఉండే విధానం, నువ్వు తిరిగే విధానం, మాట్లాడే విధానం, చూసే విధానం, వినే విధానం, నడక ప్రవర్తన ఏముండాలి? ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సాటి సంఘము పేరుకు మాత్రం జీవిస్తుంది, కానీ మృతుడైతే. రెండో మాట ఏమంటాడమ్మా? నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై, అదిగో జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. అదిగో జాగరూకుడు అన్న మాట కంటే జాగ్రత్త పడి, జాగరూకుడవై మిగిలిన వాటిని ఏం చేయమంట? చదవాలి. చావనై ఉన్న, అదిగో అంటే ఇప్పటికైనా సరి చేసుకో. మిగిలిన వాటిని బలపరచుకున్న మాటకు అర్థం ఏంటి? ఇప్పటికైనా, ఈ రోజైనా, ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పటికైనా సరి చేసుకో. తర్వాత 3:5 చదువునా? నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని. అదిగో ఎలాగో ఉపదేశం పొందుతూ అన్న మాటకు అర్థం ఏంటి? ఒకప్పుడు నువ్వు ఎలా రక్షణ పొందావు, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నావు, గుర్తుందా? ఎవరికైనా చెప్పండి. మేము రక్షణ పొందాక 5 సంవత్సరాలు అయితే అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? 5 సంవత్సరాల క్రితం రక్షణ పొందాం, 10 సంవత్సరాల క్రితం రక్షణ పొందాం అన్న వాళ్ళు ఒకలో. నాది కూడా 10 సంవత్సరాలు దాటే. 15 సంవత్సరాల క్రితం రక్షణ పొందుతున్నాను. 15, 20 సంవత్సరాల క్రితం, 25, 20 సంవత్సరాలు. అంత పెద్దలు ఎవరు లేరు కదా. ఓకే, చూడండి. 15 సంవత్సరాల వాళ్ళు చేతులు పైకెత్తారు. 15 సంవత్సరాల క్రితం అన్నవాళ్ళు. మీరు ఎలా రక్షణ పొందారో మీకు ఐడియా ఉందా? ఎటువంటి పరిస్థితులు వచ్చావో ఐడియా ఉందా? గుర్తుందా? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి అదే చెప్తున్నాడు. ఆ మాట చదివాడా? ఉపదేశము పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని. అదిగో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు తెలుసుకుంది, ఎలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువును రక్షణుడు అంగీకరించావు. ఆ రోజుల్లో నీ ఆరోగ్యం ఎలా ఉండేది, నీ కుటుంబం ఎలా ఉండేది, నీ భర్త ఎలా ఉండేవాడు, నీ భార్య ఎలా ఉండేది, నీ బిడ్డలు ఎలా ఉండేవాడు, నువ్వు బాప్తిసం పొందకముందు నీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? తేడా వచ్చిందా లేదా? ఒకవేళ తేడా వస్తుంది మంచిదై ఉండాలి. తేడా వస్తుంది, తేడా అయితే కనుక నీకేం చెప్తున్నాడు? సరి చేసుకో, వారు మనసు పొందు. గమనించి చెప్పారు. ఎలా ఉంది ఈరోజు నీ ప్రార్థనా జీవితం? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? నీ మొదటి క్రియ, నీ కడపటి క్రియ దేనికి అన్నాడు అంటాడు. తర్వాత చదువుకుంది గబగబ చదువున్నాడు. దాన్ని గైకొనుచు మారు మనసు పొందు. అంటే ఏంటి? నీ ఉపదేశం ఒకప్పుడు నీ ప్రారంభ స్థాయిని జ్ఞాపకం చేసుకుంటూ నీకు ఆటోమేటిక్ ఏమొచ్చింది? మారు మనసు వస్తుంది. మీకు అర్థమయ్యే పనులు చెప్పాలంటే, ఎవరో ఒక వ్యక్తి మనకు సహాయం చేశాడు, ఇప్పుడు అతను సహాయం కోసం వచ్చాడు, మనం చేయలేడు, మొహం మీద చెప్పేసాం. ఇప్పుడు ఆయన పోతూ మారాడు. ఒకప్పుడు నీకు ఎంత సాయం చేసావు సరే జ్ఞాపకం చేసుకో అన్నాడే అనుకో. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నామా అనుకోండి, పో అన్న వ్యక్తిని తిరిగి ఇంటికి రప్పించి సాయం చేస్తామా లేదా? కారణం ఏంటి? ఒకప్పుడు, ఇప్పుడు దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఒకప్పుడు నేను ఎలా రక్షించాను, ఎటువంటి పరిస్థితుల్లో నేను రక్షించాను, ఎటువంటి పరిస్థితుల్లో నేను విడిపించాను. మరణ పడకమైన చావు బతుకులో మంచానికి అంటుకుపోయిన స్థితిలో వచ్చి నేను కదా నిన్ను విడిపించాను. భయంకరమైన చెరసాల్లో, బంధకాల్లో, అప్పుల్లో, ఇరుకుల్లో, నిందల్లో, అవమానాల్లో, సాతాను చేతుల్లో, వ్యభిచారంలో, పాపాది క్రియలలో, విగ్రహారాధనలో ఇరుక్కుపోతే నేను కదా నిన్ను రక్షించాను.
నేను కదా నేను విడిపించాను. నా సేవకుడు పంపి, నా వాక్కును పంపి, నా దర్శనం పంపి, నా కళను పంపి నేను కదా నేను రక్షించాను. ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసి ఏం చేయమన్నాడు? మారు మనసుపోద్దు. గమనించారు. ఎలా ఉంది ఈ రోజు నీ ప్రార్థన జీవితం? సార్థి సంఘంతో అక్కడ చెప్తున్న మాట. తర్వాత చదువు, చివరిగా చదువు. నీవు జాగరూకుడవై ఉండి నువ్వు జాగరూకుడవై ఉండి ఉండని ఎడలా నేను దొంగ వలె వచ్చేదను. నేను దొంగ వలె వచ్చేదని అంటాడా? ఏ గడియలో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. అది వస్త్రములు అంటే ఏంటి? రక్షణ అనే వస్త్రం, పరిశుద్ధ అనే వస్త్రం, పవిత్రత అనే జీవితం. అపవిత్రపరచుకుని అంటే ఏంటి? విగ్రహారాధన వైపు వెళ్ళకుండా. మీ కథలో నేను చెప్పిన విగ్రహారాధన అంటే రెండు రకాలు. ఒకటి కనిపించే విగ్రహాన్ని ఆరాధించడం, రెండోది కొంతమందికి భర్త విగ్రహం, కొంతమందికి భార్య విగ్రహం, కొంతమందికి బిడ్డలే విగ్రహం, కొంతమందికి డబ్బే విగ్రహం, కొంతమందికి వ్యాపారమే విగ్రహం. ఆదివారం కూడా వ్యాపారానికి వెళ్తారు, ఆదివారం కూడా ఉద్యోగానికి వెళ్తారు, ఆదివారం కూడా డబ్బు, కొంతమందికి డబ్బే. ప్రభు చెబుతున్నాడు, ఆ విగ్రహారాధన ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టమంటున్నాడు. నువ్వు దేవుడి కంటే ఏ దానికంటే ఎక్కువ ఇస్తావో అది నీకు ఏమైపోతుంది అంటున్నాడు? విగ్రహం. అందుకని యాకోబు పత్రికలో యాకోబు అంటే పైన విగ్రహాలు కాక లోన విగ్రహాలు. కోపం నీకు ఒక విగ్రహం, ద్వేషం నీకు ఒక విగ్రహం, అసూయ నీకు ఒక విగ్రహం, కక్ష ఒక విగ్రహం. గమనించండి. 5 సంఘాల గురించి ఈరోజు మనతో మాట్లాడు. మిగతా 2 సంఘాలు వచ్చే వారం చెప్తారు. ఈరోజు 3వ వారం 4వ వారం కాబట్టి 3 అధ్యాయాలు కంప్లీట్ చేయాలని ఎట్టి పరిస్థితులు అనుకున్నాను. వచ్చే వారం 3 ఈ 2 సంఘాలు ఫినిష్ చేసి 4వ అధ్యాయం కూడా ఫినిష్ చేయడానికి మేము మధ్య తీసుకొస్తాను. హల్లెలూయా. 5 మాటలు, 5 సంఘాలు మనతో దేవుడు మాట్లాడు. మొట్టమొదటి సంఘం ఏంటి? ఎఫెసు. రెండో సంఘం ఏంటి? స్మూర్ణ. 3 సంఘం ఏంటి? 4 సంఘం ఏంటి? 5 సంఘం ఏంటి? సార్దీస్. ఒక్కొక్క సంఘం నుంచి దేవుడు నీతో ఒక్కొక్క కోణంలో మాట్లాడాడు. వీటన్నిటిలో నువ్వు నేర్చుకోవలసినలా ఏంటంటే నువ్వు ఏ స్థితిలో నువ్వు పడితేవో అది జ్ఞాపకం చేసుకో. నీ శ్రమలలో నీకు దేవుడు తోడై ఉన్నాడనే విషయం ఏం చేయకూడదు, నువ్వు మర్చిపోకూడదు. గమనించండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధము నమ్మకం కనికరం కలిగిన ప్రేమ గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ